హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం నిన్న చూసినాం కదా. తిరుమల తొక్కిసలాట ఘటన, 6 చనిపోయారు, 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. సో ఈ ఘటనకు సంబంధించి ఎవరు బయటపెట్టని నిజాల్ని నిన్న ఆంధ్రజ్యోతి బయటపెట్టింది చూసినాం కదా. ఈఓ అండ్ అదనపు ఈఓ తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మధ్యలో ఈగో క్లాషెస్ కారణంగా ఆ తొక్కిసలాట జరిగింది. దానికి మనం ఏం చేసినాం, బాబుగారి సర్కారు ఓ డిఎస్పీని బలిపెట్టి కొంతమంది గోశాలకు సంబంధించి, అంటే ఈ ఘటనకు ఏమాత్రం సంబంధం లేని ఒక 5-6 ఉద్యోగుల మీద వేటేసి చేతులు దులిపేసుకుందనమాట. ఆ చనిపోయిన బాధిత కుటుంబాలకేమో ఎంతో కొంత ఎక్స్గ్రేషియా 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించి అయిపోయింది, ఊరటనిచ్చింది అనమాట. ఓ గోదావరి పుష్కరాలను ఎట్లయితే మభ్యపెట్టిరో దీన్ని కూడా అంతే. ఓ ఎంక్వైరీ లేదు, ఆ దోషుల మీద కఠిన చర్యలు లేవు, ఇవన్నీ పక్కకు పోయి ఆఖరికి ఈ రచ్చ నడుస్తుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారేమో క్షమాపణ చెప్పాల్సిందే, మీకు వేరే మార్గం లేదు అని చెప్పి ఆయన బెదిరింపులు. బిఆర్ నాయుడు గారేమో ఆడెవడో చెప్తే నేను సారి చెప్పడం ఏంది అని చెప్పి ఆయన బలుపు చూపించడం, ఇది నడుస్తూ ఉందన్నమాట. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో మన రాధాకృష్ణ గారు మాత్రం అదేది యజ్ఞంలో నెయ్యి పోస్తున్నట్టుగా, నిప్పుల మీద ఉప్పులేస్తున్నట్టుగా ఆ రచ్చను క్యాచ్ చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కడుపుమంట ఆయనది. టీటీడీ చైర్మన్ లాంటి అత్యున్నత పదవి తన చేతిలో పెట్టుంటే ఇంకో రీతిలో ఉండేది అని చెప్పి ఆయన బాధ అనమాట, వర్ణనాతీతం. సో అందులో భాగంగా ఆయన రాస్తున్న కొన్ని నిజాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కన్నుల విందుగా ఉన్నాయన్నమాట. ఇదే ప్రయత్నం ప్రతిరోజు ఈ కూటమి సర్కారు చేస్తున్న ఈ దిక్మాల వ్యవహారాన్ని ఇట్లనే ప్రొజెక్ట్ చేస్తే బాగుండు, ఆయనకు ఈ సంక్రాంతి నుంచి అయినా ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నారు అన్నమాట. ఈ ఘటనకు సంబంధించి ఆయన రాసింది ఏందో ఒకసారి చూద్దాం. ఆగని రచ్చ, టీటీడీలో రగులుతున్న తొక్కిసలాట, వాడివేడిగా పాలకమండలి భేటీ, అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు, అంతా మీ వల్లే అంటూ మండుపాటు, గలమెత్తిన చైర్మన్ ఇతర సభ్యులు, ఈఓ వ్యవహార శైలిపై అభ్యంతరాలు, సమన్వయం లేనందునే విషాదమని వెల్లడి, ఒక బృందంగా పనిచేయాల్సిన చోట ఎవరి తీరున వారు పనిచేస్తున్నారు, దీనివల్లే తిరుపతిలో దుర్ఘటన జరిగింది, మీ వల్ల అంటే అధికారుల వల్ల మేమందరం మాటలు పాడాల్సి వస్తుందని చైర్మన్ బిఆర్ నాయుడు గారు క్లాస్ తీసుకున్నాడట. టోకెన్ల జారీ చేసే కేంద్రాల వద్ద పాలక మండలి సభ్యులకు డ్యూటీ వేసినా ఆనందంగా చేసేవాళ్ళం, 4 బాధ్యత తీసుకొని పనిచేస్తే ఇప్పుడు తలదించుకోవాల్సి వచ్చేది, అవసరం ఉండేది కాదని బోర్డు సభ్యుల్లో ఒకరు రివర్స్ కౌంటర్ ఇచ్చినట. తర్వాత సామాన్య భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు, సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి తప్పు జరిగిందని క్షమాపణ కోరాల్సి వచ్చింది, ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంచుకొని కూడా చివరికి మాట పడాల్సి వచ్చింది, తప్పులు దాచుకోవాలని ప్రయత్నించొద్దు, అహం ప్రదర్శించడమే దీనికి కారణం, ఇకనైనా అందరం కలిసి పనిచేద్దాం, బోర్డులో సభ్యుడైన ఒక సీనియర్ నేత అని చెప్పి ఇదనమాట. తర్వాత డబ్బులు ఇచ్చి చంద్రబాబుని తిట్టించారు అని చెప్పి ఇంకా ఈ ఘటనను మొత్తాన్ని ఏదో మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ బిఆర్ నాయుడుకు అంటే తానేం తక్కువ, ఒక మిడ్ నైట్ షోలు వేసుకునే మీడియా అధిపతికి ఈయననేమో చంద్రబాబు సంఖ్యలో సక్కెరేసి నాకే టైపు కదా. ఏమాత్రం కూటమి సర్కారుకు కానీ బాబు గారికి కానీ బ్యాండ్ బాజా భారత్ అవుతుందంటే ఇక అక్షరాలతో వాంతులు విరోచనాలు చేసుకునే టైప్ అనమాట. ఆ రేంజ్లో బాబు గారిని కాపాడుకుంటూ వచ్చి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారును తూర్పార పట్టినా కూడా తన కష్టాన్ని, తన శ్రమను, తన కడుపు పంటను గుర్తించలేదన్న తాపత్రయంలో భాగంగా రాసుకొస్తున్న రాతలు. సో వీటి వల్ల కొన్ని నిజాలైతే రాష్ట్ర ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా సంతోషం అనమాట, ఎవరి కారణంగా జరిగిందని ఆంధ్రజ్యోతి రాస్తా వస్తుంది. వీటిని ఇట్లనే కంటిన్యూ చేయాలని మనం కూడా ఆహ్వానిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.